నా పేరు సోమిరెడ్డి. నేను డిప్యూటీ కమిషనర్ నిజామాబాద్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. 30 సంవత్సరాలు ఎక్సైజ్ శాఖలో పనిచేశాను. ఎంతో నిబద్ధతతో నిజాయితీగా పనిచేశాను. మొన్న రాత్రి నేను మా శాఖలో కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కోసం కమిషనర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్న కమిషనర్ గారిని రూమ్లో కలవటానికి వెళ్ళినప్పుడు తను నన్ను ఏ చెప్పు చేయకపోయినా కానీ ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. యదవా అని తిడితే నేను అలా అనొద్దు సార్ అని అన్నందుకు దాని పేరు మీద 15 నిమిషాలు నిలబెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. నేను మా యొక్క సున్నిత మనస్తత్వంతో నేను తట్టుకోలేక బయటకు వచ్చి మా మిత్రులకి అధికారులకు కూడా చెప్పుకున్నాను. అయినా కానీ అక్కడ నాకు ఎటువంటి తొందరగా ఎవరి పరిస్థితి దాన్ని ప్రశ్నించకపోవటం వలన నేను తట్టుకోలేక కింద పడిపోయాను. నన్ను తర్వాత హాస్పిటల్ కేర్లో చేర్పించారు. ఇన్ని సంవత్సరాల సర్వీస్లో ఎప్పుడు మచ్చ లేకుండా నన్ను ఆ విధంగా కమిషనర్ హరికిరణ్ అంట వల్ల నేను చాలా గురయ్యాను. ఆ సంఘటనతో నేను ప్రస్తుతానికి హాస్పిటల్లోనే ఉన్నాను. ఈ సంఘటన నాకు చాలా బాధని కలిగించింది. ఉద్యోగం వీడి వెళ్దామని నిర్ణయానికి వచ్చాను. నాకు సహకరించిన మిత్రులకి అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఈ వివాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, తెలంగాణ ఎక్సైజ్ శాఖలో అధికారులకు కమిషనర్ మధ్య తీవ్ర వివాదము నెలకొందని చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా ఎక్సైజ్ కమిషనరు అధికారులను ఉద్దేశించి తీవ్ర దుర్భాషలు ఆడుతున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ సంఘటన మనకు వెలుగులోకి వచ్చింది 2 రోజుల కిందట. అంటే మొన్న రాత్రి కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ బదిలీలకు సంబంధించి ఆయనతో డిస్కషన్ చేసేదానికి వెళ్లిన సందర్భంగా జరిగిన సంఘటన ఇందుకు నిదర్శనం చెప్పవచ్చును. నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డితో పాటు మరికొంతమంది అధికారులు కమిషనర్ దగ్గరికి వెళ్లి ఆ ట్రాన్స్ఫర్ల విషయంలో ఫైనల్ తుది నిర్ణయం తీసుకునే విషయంలో చర్చించిన సందర్భంగా కొన్ని రిమార్క్స్ రాసే సందర్భంలో కమిషనర్ చేసిన వ్యాఖ్యలు కొంత అధికారులందరినీ కూడా తీవ్ర మానసిక వేదనకు గురి చేసినాయని చెప్పవచ్చును. సాధారణంగానే కమిషనర్ కొంతకాలంగా అధికారులతో దుర్భాషలాడడం, అధికారులను తీవ్ర విమర్శలు చేయడము, అధికారులను నోటికొచ్చేట్టు మాట్లాడడం, కొంత అందరికి కూడా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా, అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడుతున్నారన్న ఆవేదన, ఆందోళన ఎక్సైజ్ శాఖలో కనిపిస్తోంది. దాదాపు 6-7 మంది అధికారులతో, డిప్యూటీ కమిషనర్, అడిషనల్ కమిషనర్ స్థాయి అధికారులతో దాదాపు 6-7 మంది అధికారులతో మనం మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆ కమిషనర్ యొక్క వైఖరి మీద తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన మాట్లాడే భాష సరిగా లేదు. ఆయన నోటుకొచ్చేట్టు మాట్లాడతారు. పెద్ద చిన్న వయసుతో సంబంధం లేకుండా ఒరే అనడము, వెధవ అనడము, ఇడియట్ అనడము, ఇట్లా రకరకాలుగా వేధిస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనకున్న సమాచారం ప్రకారము ఇప్పుడు సోమిరెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన మాట్లాడిన మాటలకు కుప్పకూలిపోయి మానసికంగా వేదనకు గురై, కాకపోతే ఈయనకన్నా ముందు మరో 2 అధికారులు కూడా ఇదే విధంగా కుప్పకూలిపినట్టుగా మనకు సమాచారం ఉన్నది. ఓ అదనపు కమిషనర్ అయితే ఆయన మాట్లాడిన మాటలకు అక్కడే ఆయన ఛాంబర్లోనే కుప్పకూలిపోవడంతో ఉన్న ఫలంగా మిగిలిన అధికారులందరూ కూడా ఆయనకు సిపిఆర్ చేసి ఆయన మామూలుగా స్థితికి తీసుకొచ్చారు. అయితే మరొక అధికారి, టీజీబీసీలకు సంబంధించిన ఉన్నతాధికారి, ఒక జనరల్ మేనేజర్ స్థాయి అధికారిని కూడా ఇదే విధంగా తీవ్రంగా దుర్భాషలాడడంతో ఆయన కూడా తీవ్ర మానసిక వేదనకు గురై హాస్పిటల్ పాలు దాదాపు 2 నెలల పాటు ఆయన హాస్పిటల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన బట్టగడతాడన్న ఆశలు కూడా లేకుండా పోయాయి. తీవ్ర ఆందోళనకు గురి చేసింది. అలాంటి వ్యక్తి బతికినాడు. కానీ ఇప్పటికి కూడా ఆయన విధుల్లో చేరలేదు. వీళ్ళు 2-3 మాత్రమే ఈ దుర్భాషలకు తీవ్రంగా మానసిక లోనుకు గురయ్యి ఈయన హాస్పిటల్ పాలే. కానీ చాలామంది మానసిక వేదంతో అక్కడ పని చేయాలంటే భయపడి
భయపడుతున్నారు. ఆయన ఫోన్ చేసినా, ఆయన వీడియో కాల్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టినా, ఏది పెట్టినా కానీ, లేకపోతే పిలిపించి డిస్కషన్ చేద్దామన్నా ఏది చేసినా కానీ భయంతో భయకంపితులైపోతున్నారు. అసలు అక్కడ పని చేయాలంటేనే ఇబ్బంది పడే అంత స్థాయికి తీసుకున్నారు. అసలు అవినీతి అక్రమాలకు సంబంధించి వచ్చిన ప్రస్తావన కాదు, ఆయన మాట తీరులో వస్తున్న ఇబ్బందులపైన తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేము ఆయనతో కలిసి పని చేయలేమని చెప్పేసి ఒక భావన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆయన మీద ఫిర్యాదు చేసేదానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సోమిరెడ్డి ఇక్కడ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. నేను ఆ ఉద్యోగంలో కొనసాగలేనని చెప్పేసి తోటి అధికారులతో తెగేసి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆ విషయం ఎంతవరకు పోతుంది, ఎలా పోతుంది అనేది కూడా స్పష్టత రావాల్సింది. మొత్తం మీద ఎక్సైజ్ శాఖలో తీవ్ర వివాదం అయితే నెలకొంది. అధికారులు వర్సెస్ కమిషనరు. అయితే అధికారులకు ఎదురవుతున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా మంత్రికి కమిషనర్కి కూడా పెద్దగా ఐక్యత లేనట్టుగా, సఖ్యత లేనట్టుగా కూడా మనకు తెలుస్తోంది. కాబట్టి మంత్రి కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా తప్పితాలినట్టుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యను పరిష్కారం చేసుకోవాలా, లేదంటే కూడా ఆయన పరిధిలో ఆయన కింద పని చేయలేమని చెప్పేసి ఉన్నతాధికారులు సైతం తీవ్ర మానసిక వేదంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓటు స్టూడియో.